అకాల వర్షాలు ఈదురుగాలులకు విజయనగరం జిల్లాలో ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బొప్పాయి, అరటి పంటలు నేలకూరిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ చేయకపోవడం, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకపోవడంతో నష్టపరిహారం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇన్సూరెన్స్ వస్తే పరిస్థితి లేదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. 1 ఎకరాకు 1.5 లక్షలు పెట్టుబడి పెట్టారు రైతులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. అకాల వర్షాలకు విజయనగరం జిల్లాలోని ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం చేకూరింది. ముఖ్యంగా బొప్పాయి, అరటి పంటలు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి. కాపు దశలో నేల కొరగడంతో లక్షల రూపాయల్లో పెట్టుబడిని కోల్పోయినటువంటి దుస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 12,000 ఎకరాల్లో బొప్పాయి, అదేవిధంగా అరటి సాగు చేస్తున్నట్టుగా మనకి నివేదికలు తెలియజేస్తున్నాయి. గత రాత్రి వీసినటువంటి విస్తృతమైనటువంటి గాలుల నేపథ్యంలో ముఖ్యంగా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పంట తీవ్రమైనటువంటి నష్టం చవిచూసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి బొప్పాయి రైతు ఉన్నారు. ఎట్లాంటి నష్టం వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు, ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ సహకారం అందుతుంది అనే వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఎంత భూమిలో వేశారు, ఎలా ఉంది పంట? 1 ఎకరంలో వేసామండి. బొబ్బాయి పంటకు వచ్చింది, గాలి వచ్చి ఇరిగిపోయిందండి. ఇన్సూరెన్స్ కట్టుకున్నమైనా అలాంటివి ఏవి ఇవ్వలేదండి. ఎక్కడికి వెళ్ళా మామూలుగా అలాంటివి ఏవి ఉండవని వేస్తున్నారండి. అసలు ఈ సీజన్లో మీకు ఈ తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది కదా, నష్టం వచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటుంది అని మీకు తెలుసా తెలియదా? ఇన్సూరెన్స్ మీద మీకు ఏమంత అవగాహన ఉంది? ఇన్సూరెన్స్ కడదామైనా మరి లేవని వేస్తున్నారండి నాయకులు. మరి మనం ఇంకేం కడతాం, వీటికి కట్టించినా కట్టించుకోలేదండి. అలాగే మండలం కట్టెళ్ళు. అసలు ఇన్సూరెన్స్ గతంలో ఎలాగుండేది? మీరు కట్టుకునేటువంటి వాళ్ళ లేకపోతే ప్రభుత్వం కట్టేదా? గతంకి ఇప్పటికి ఏం తేడా ఉంది? అప్పుడైంది ఏదో పంట నాటం వస్తే నష్టపరిహారం కట్టి ఇచ్చారండి. అప్పుడు ఇప్పుడు బొబ్బాయికి కట్టి లేవని వేస్తున్నారండి. బొప్పాయి సాగు ఎన్ని సెంట్లలో, ఎన్ని ఎకరాల్లో వేశారు? మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత నష్టం వచ్చింది? నేను ఈ సంవత్సరం అయితే 1 ఎకరా వేసానండి. అక్కడి నుంచి ఈ సంవత్సరం ఇంకా క్రాప్ వస్తుందనేసరికి ఈదురుగాలి వల్ల మొక్క నేలకు వాలిపోయింది. వాలిపోయి మొక్కకి కాయ అంతా కూడా కిందనే ఎక్కువ పడిపోయిందండి. ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? సుమారుగా 1,50,000 పెట్టుబడి పెట్టుంటాను. ఉద్యానవన పంటలు వేసేటప్పుడు ఈ క్రాప్ అనేటువంటిది చేస్తారు కదా, అట్లాంటి ఈ క్రాప్ అయినా జరిగిందా? ఈ క్రాప్ లేదండి. ఈ క్రాప్ జంటలు పెట్టిన మొక్కజొన్న వాళ్ళ ఆఫీసులో ఉండి అన్ని చేసుకుంటున్నాను. ఫీల్డ్ మీదకి వచ్చి అయితే చేయట్లేదండి. అసలు మీకు ఎన్ని ఎకరాలకి సాగు చేశారు, ఎంత పెట్టుబడి అయ్యింది, ఇప్పుడు ఎంత నష్టం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మేము ఒక 2 ఎకరాల నుంచి 3 ఎకరాల దగ్గర సార్ ఇది బొప్పాయి వేసేది. సుమారుగా ఈ 3 ఎకరాలకి సుమారుగా ఒక 4,70,000 నుంచి ఒక 5,26,000 వరకు పెట్టుబడి పెట్టాం. ఈ 8 నెలల నుంచి 9 నెలల కాలంలో మాకు కరెక్ట్గా మరొక 2 నెలల నుంచి 3 నెలల మధ్య కాలంలో మాకు పంట అనేది చేతికి రావాల్సిందే. ఈ లోపల ఈ గాలి వాన వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఈ క్రాప్ డ్యామేజ్ జరిగిన తర్వాత మీరు అధికారులకు కానీ వ్యవసాయ శాఖ సిబ్బందికి కానీ చెప్పుంటారు కదా, చెప్తే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం వచ్చి చూస్తామనేసి చెప్పారు సార్ ప్రజెంట్. మరి ఇప్పుడు వచ్చి ఇంక రావడం కానీ చూడడం కానీ ఏం జరగలేదు ప్రజెంట్ అయితే. ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం వీళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన కల్పించలేదు. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం అయితే పూర్తిగా మోసం చేసింది. రైతు దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కట్టించుకోలేదు, ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు. ఈ క్రాప్ తోటి వీళ్ళకి అవగాహన కల్పించడం, పంట ఏ మేరకు నష్టపోయింది అనేటువంటి గణాంకాలను కూడా ఉద్యానవన పంటల విషయాల్లో అయితే మాత్రం లేదనే మనం చెప్పొచ్చు. వీడియో స్టేజ్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పండించిన రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో దానిమ్మ తోటలకు తెగుళ్లు సోకడంతో పంటను తొలగిస్తున్నారు. చేతికి అంది వచ్చిన పంట దెబ్బతినడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హార్టికల్చర్ని అభివృద్ధి చేస్తామంటూ కూటమి సర్కారు ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదన్నారు రైతులు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మాకు వడగండ్ల వాన కూడా బాగా పడింది. 10 డేస్ క్రితము. ఆ 10 డేస్ క్రితం వర్షం పడిన దానివల్ల బ్లైట్ ఎక్కువైపోయి కాయలన్నీ ఇలా నష్టపోయాం. మొత్తం దాదాపుగా నాకు 45-50 లక్షల దాకా నష్టం వాటిల్లిందన్న. నిన్నైతే పెట్టుబడి కూడా 5.5 లక్షల నుంచి 6 లక్షల దాకా పెట్టింటాము.